హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ జాజాల వ్లాగ్స్. నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి క్యాన్సస్ డౌన్ టౌన్కి వెళ్ళాము. అక్కడ ఆర్ట్స్ ఫెయిర్ జరుగుతుంది అండ్ అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అనేసి మేమందరం కలిసి అలా జస్ట్ చిల్ అవుదామని వెళ్ళాము. ఇక్కడ ఈ డౌన్ టౌన్లో అయితే చాలా రష్ ఉండే, చాలా క్రౌడెడ్గా ఉన్నింది. వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చిండే అండ్ ఆర్ట్స్ ఫేర్ కూడా చాలా బాగుంది. మీకు చూపిస్తాను నేను ఆర్ట్స్ ఎలా ఉండే అండ్ దాని ప్రైజెస్ కూడా నేను చూసుకొచ్చాను ఎలా ఉన్నిందో. సో ప్రతిదీ చూపిస్తాను. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. వైఫ్స్ అందరం మేము కలిసి షాపింగ్కి వెళ్ళాం. హస్బెండ్స్ అందరూ వైఫ్స్తో షాపింగ్ అని అనుకొని వాళ్ళు కాన్సర్ట్కి వెళ్ళారు. పక్కనే ఇక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టుండే, అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళందరూ. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా? సేమ్ మన ఇండియాలో జరుగుతాయి కదా ఎగ్జిబిషన్స్ కానీ జాతరలు కానీ, సేమ్ అలాగే ఉంది. నేనైతే యుఎస్లో కూడా ఇంతమంది జనాలు వచ్చి ఇలా పార్టిసిపేట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. నాకు చాలా థ్రిల్లింగ్ ఉండే ఇంతమంది జనాలను చూడడం యుఎస్ఏ వాళ్ళని. సో నెక్స్ట్ అయితే మేము ఆర్ట్స్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ మేము చూసిన ప్రతి ఆర్ట్ కూడా చాలా యూనిక్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే. నాకైతే వర్త్ అనిపించలేదు కొనుక్కోవడానికి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. సో ఈ సింపుల్ గ్లాస్ పీస్ ఉంది కదా, ఇదైతే $2,900 అంట. ఆల్మోస్ట్ మనకది 2,40,000కి కొనుక్కోవాలంట. అది నార్మల్ గ్లాస్ పీస్ది. నాకైతే అర్థం కాలేదు అది ఎందుకు అంత ప్రైజీగా ఉంది అనేసి. నేను వాళ్ళని అడిగాను కూడా ఎందుకు అంత ప్రైస్ దీనికి అంటే, ఇట్స్ జస్ట్ హ్యాండ్ మేడ్ అంట అది అండ్ ఇట్స్ జస్ట్ నార్మల్ గ్లాస్ పీస్ అని చెప్పారు. నా ఫ్రెండ్స్ అయితే ఊరికే నువ్వు అన్నీ టచ్ చేయకు, ఏదన్నా కింద పడిందంటే నువ్వు ఊరికే పే చేయాల్సి వస్తుంది దానికి అనేసి చెప్పుకొని మేము వచ్చేసామన్నమాట ఆ షాప్ నుంచి. అక్కడ అంత ప్రైస్ ఉన్నా కూడా కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కుంటున్నారు. నేనైతే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను ఒక అమెరికన్ని అడిగాను, నేను ఎందుకు ఇలా ఇంత ప్రైజీగా ఉన్నా కూడా అది వర్త్ కాదు కదా, ఎందుకు కొనుక్కుంటున్నారు అని అడిగితే అతను ఒక అమెరికన్ చెప్పాడు, నేనైతే ఈ పెయింటింగ్ని జస్ట్ వాళ్ళ అప్రిసియేషన్ కోసం మాత్రమే కొనుక్కుంటున్నానని చెప్పాడు అనమాట. అది విని నేను దట్స్ వెరీ నైస్ అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. అలాగే ముందుకు వెళ్తుంటే ఇంకొక పెయింటింగ్ కనిపించింది. ఈ పెయింటింగ్ చూడండి ఎంత తెలుసా, ఇది $8,600 అంట. అది ఆల్మోస్ట్ ఒక $7,20,000 అది మనకి. అలాగే వెళ్తూ నెక్స్ట్ షాప్కి వెళ్ళి ఈ పెయింటింగ్ చూసి మేము అతనికి చెప్పాము ఇట్స్ అ వెరీ నైస్ పెయింటింగ్ అనేసి. సో అతను అయితే మనకి ఏం చెప్పాడు తెలుసా, మేడం దిస్ ఇస్ నాట్ పెయింటింగ్, ఇట్ ఈస్ అ ఫోటోగ్రఫీ అనేసి. అయ్య బాబోయ్ అనుకొని ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా పెయింటింగ్స్తో మన వల్ల కాదు అనేసి. ఆ పెయింటింగ్స్ ఆ ప్రైజెస్ అన్నీ చూసి చాలా అలసిపోయాం మేము. సో అందుకే మేము అందరం కలిసి ఇక్కడ మనకి ఇండియాలో ఫుడ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో అక్కడే పక్కన ఈ ఫుడ్ స్ట్రీట్ అనేది పెట్టారనమాట. అక్కడ పెయింటింగ్స్ చూడడం కనుకన్నా ఇక్కడ తినడానికి ఎక్కువ జనాలు ఉన్నారు. ఇక్కడ ఒక బర్గర్ షాప్ ఉండే. ఇక్కడ వీడు వెనకాల ఎన్ని బర్గర్లు వేస్తున్నాడంటే ఇది అసలు నిజంగానే ఒక 10 minutesలో ఇది కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఇలా వేస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు అలా అలా సేల్ అయిపోతూ ఉన్నాయి, అలా తీసుకొని తింటూనే ఉన్నారనమాట. ఆ షాప్ ముందర కూడా తీసుకొని ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే ఫుల్ లైన్. ఆ లైన్ అయితే 30 minutes అయినా కూడా అసలు కదలడమే లేదు, అంత జనాలు ఉన్నారు. ఇంకా ఆ లైన్ అనేది చూసి మాకు ఇంట్రెస్టే పోయింది తీసుకొని ఏదైనా ట్రై చేయాలనేసి. నాకు ఎప్పుడైనా ఫొటోస్ తీయని చెప్తే చిన్నపిల్లవా ఇంకా ఫొటోస్ దిగనీకని చెప్తారు. ఇక్కడ చూస్తేనేమో ఇవి అలా అమెరికన్స్ వచ్చి ఫోటో తీయంటే ఫోటోలు తీస్తున్నాడు వాళ్ళకి. మా ఫ్రెండ్స్కి నాకంటే కొంచెం ఓపిక ఎక్కువే. సో వాళ్ళు 35 minutes 40 minutes వరకు లైన్లో నిలబడుకొని వాళ్ళైతే కొన్ని స్నాక్స్ అనేది తెచ్చుకున్నారు. సరేలే అట్లీస్ట్ ఈ కాన్సర్ట్ అన్నా విందాం కాసేపు కూర్చొని, చాలాసేపు నడిచి కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్పి వెళ్దాం అనుకుంటే అక్కడ కాన్సర్టే అయిపోయింది. మేము అలా వెళ్ళి కూర్చున్నామో లేదో అతను ఇంకా గిటార్ వాయించేది కూడా ఆపేశాడు. ఇంకా అది అయిపోయింది, టైం అయిపోయిందని చెప్పేశాడు మాకు. ఇంకా సరే అని చెప్పేసి చాలా ఆకలేస్తుండే. సో అక్కడ ఉండే ఒక మెడిటరేనియన్ రెస్టారెంట్కి వెళ్ళాం మేము. ఇది వెస్ట్ పోర్ట్లో ఉంటుంది అక్కడ. సో ఏదన్నా ఒక మంచి ఫుడ్ ట్రై చేద్దాము అనేసి వెళ్ళాము. వెళ్ళి కూర్చోగానే అందరికీ ఒక్కొక్క మెనూ కార్డ్ ఇచ్చేసాడు, కూర్చొని చదువుకోండి అమ్మా అనేసి.
నాకైతే అస్సలు అర్థం కాలేదు ఏది తీసుకోవాలనేసి. ఎందుకంటే నాకు బయట ఫుడ్ అంతగా నచ్చదు. నాకు టేస్ట్ ఉంటే మాత్రమే నేను తింటానన్నమాట. అందరిది సజెషన్ అండ్ గైడెన్స్ తీసుకున్న తర్వాత నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు మనకు ఒక సూప్ ఇచ్చారు. ఆ సూప్ ఏంటి అని అనుకుంటే అది దాల్ సూప్ అంట. సేమ్ మన ముద్దపప్పు లాగానే ఉంది. దానిపైన మంచిగా బటర్ వేసి ఇచ్చాడు దాల్ సూప్ అనేసి. ఇంకా అన్నం తెచ్చుకుంటే బాగుండి ఆ దాల్లో పప్పు వేసుకొని తినొచ్చు అని అనిపించేసింది మాకు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా కొంచెం టైం స్పెండ్ చేద్దాం, పక్కనే కేసీపీఎల్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. అక్కడ జనరల్గా లైవ్ మ్యూజిక్, ఇలా మ్యాచెస్, చీఫ్స్ గేమ్స్ ఇలా అన్నీ జరుగుతాయి అన్నమాట. సో అందుకే ఊరికే అలా వెళ్ళి తిరిగేసి వద్దామని ఇక్కడికి వచ్చేసాం మేము. అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉండే, ఫైర్ ప్లేస్ అనేసి. సో అక్కడ జనాలందరూ మంచిగా కూర్చొని చాలా బాగా చిల్ అవుతున్నారు. అంటే లైఫ్లో ఇంకా ఏ ప్రాబ్లమ్స్ లేవు అనేలాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళంతా అక్కడ. సో మేము కూడా కాసేపు అలా కూర్చొని అందరినీ చూసుకుంటూ మేము కూడా కొన్ని ఫోటోలు దిగి మాట్లాడేసుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వీకెండ్. సో మీరు మీ వీకెండ్ని ఎలా స్పెండ్ చేశారో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.